कैमरामैन सर रेडी बाबू रेडी बाबू स्टार्ट कैमरा एक्शन ఎలుగుబంటి డాన్స్ సూపర్ వేస్తుంది చూడండి. ఏంటమ్మా అది? డైనోసారా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? టైం ఏంది వేస్ట్ చేయడం బాగా ఇంకో దగ్గరికి వెళ్దాం. DJ Nikhil Martin in the mix. ఎక్కడికి? హాయ్ ఫ్రెండ్స్, మేము స్మైలీకి ఏదైనా స్పెషల్గా చూపించాలని అనుకున్నాం వీకెండ్స్లోనే. మేము ఇక్కడ నుంచి 8:30 కల్లా బయలుదేరాం. చాలా ఎండగా ఉంది, సమ్మర్ కదా. ఇది ఎంట్రన్స్ టికెట్ అనేది 100 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడైతే 60 రూపీస్, ఇప్పుడు కొంచెం పెరిగినట్లున్న రేటు. ఇప్పుడైతే 100 రూపీస్. ఆన్లైన్ లో కూడా అవైలబిలిటీ ఉన్నది, మనకు కావాలంటే బుక్ చేసుకోవచ్చు ముందు నుంచే. ఇక్కడ లైన్ అంటే ఏం పెద్దగా ఏమీ లేదు, కొంచెం లైన్ ఉంటది. లైన్ లో వెయిట్ చేసి మనం టికెట్ తీసుకోవాలి. ఎంట్రన్స్ వెళ్ళిన తర్వాత మనకి ఆఫ్టర్ చెకింగ్ ఉంటది, లేడీస్ కి హ్యాండ్ బ్యాగ్స్ అవి చెక్ చేస్తారు. బెడ్షీట్స్ అవి తీసుకొని వచ్చినట్టయితే అసలు అలౌ చేయరు, ఓన్లీ క్లాత్ బ్యాగ్స్ అలౌ చేస్తారు. ప్లాస్టిక్ కూడా అవాయిడ్ చేస్తున్నారు, ఏమైనా ఉంటే అక్కడ పడేయాలి. మనం ఫుడ్ అది మనం తీసుకొని వెళ్ళొచ్చు, బాక్సుల్లో పెట్టి తీసుకొని వెళ్ళొచ్చు. సెక్యూరిటీ దగ్గర క్యూఆర్ స్కాన్ చేసి మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఓన్లీ క్లాత్ బ్యాగ్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు లోపలికి. సో మీరు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా క్లాత్ బ్యాగ్స్ మాత్రమే తీసుకొని రండి. ప్లాస్టిక్ కూడా అలౌ చేయట్లేదు, ఏమైనా ఉంటే. మంకీ, టైగర్, ఎలిఫెంట్, ఇంకేమేమి ఉన్నాయి. ఇక్కడ మ్యాప్ ఉంది చూడు, మ్యాప్. మీకు లోపలికి వెళ్ళేటప్పుడు వేకి మనకి మ్యాప్ ఉంటుంది ఎంట్రన్స్ దగ్గర. మనం ఇటు వే వెళ్తే, ఈ మ్యాప్ లో ఇటు సైడ్ వెళ్తే ఏమేమి ఉంటాయో అన్ని మనకు అక్కడ మ్యాప్ లో మనం చూసుకోవచ్చు. మేము అలా మ్యాప్ ప్రకారం ఒక సైడ్ వెళ్ళాము, అన్ని చూసాము. బట్ జిరాఫ్ ఒకటి మటుకు మిస్ అయ్యాము. అదేంటి? స్నేక్. స్నేక్ కొండ చిలువ. అదిగో. ఏంటిది అది? అంటే క్రొకోడైలా? రక్తం వస్తుందా?
ఎక్కడ? క్రొకోడైల్ కా? పక్షులు పిల్లులు అన్ని చూపించాడు కదా, అవి ఎటు ఉన్నాయో మరి. దాహం వేయట్లేదా? కైట్ కాదు, ప్యారెట్. అగో ట్రైన్ వస్తుంది. ఏంటిదిరా స్మైలీ అది? ఏంటిదమ్మా? అలా కాదు, ఇలా రా చెప్తాను రా. పడుకుంటారా ఎవరైనా? మచ్చిను కొన్ని యానిమల్స్ అయితే కొన్ని లేవు. ఎలుగుబంటి లేదు. ఆ రెప్టైల్స్ కి వెళ్ళడానికి మనం 30 రూపీస్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాలి, అటు మటుకు సపరేట్ గా. మిగతావన్నింటినీ అలాగా వెళ్తూ అన్ని రీచ్ అయ్యాం. తిరిగిన తర్వాత కొంచెం టైర్డ్ అయ్యాము, ఆకలి కూడా వేస్తుంది. అప్పుడు మేము తెచ్చుకున్న లంచ్ అంతా కూర్చొని ఒక దగ్గర అందరం తినేసాము. స్మైలీ మటుకు కొంచెం తినడానికి మమ్మల్ని ఏడ్పించింది. మేము సఫారీకి వెళ్దాం అనుకున్నాం గానీ బట్ టైం అయితే కుదరలేదు, మాకు టైమింగ్ సరిపోలేదు. బట్ తిరుగుతూనే అన్ని కవర్ చేసాం, మాక్సిమం అన్ని రకాలను. మనం 12-1 కల్లా మొదలు పెట్టామనంటే మనం చుట్టూ అరౌండ్స్ అన్ని తిరిగి వచ్చేసరికి ఈజీగా 4-4:30 అవుతుంది. అయితే మాది జువాలజీ పార్క్ అయితే అన్ని ఫినిష్ అయిపోయింది. అయితే బాగానే ఎంజాయ్ చేసాం మేమందరం అయితే మటుకును. స్మైలీ కూడా బాగా ఎంజాయ్ చేసింది. పెద్ద టైగరా? ఏం చేస్తుంది టైగరు? కరుస్తుందా? అమ్మో, ఏంటి? హాయ్.
అదిగో చూడు ఇది పొడుస్తుంది పొడుస్తుంది కొమ్ము కట్ చేశారు ముందు పొడిచేస్తుంది దాంతోనే ఖడ్గమృగం స్మైలీ ఎప్పటి నుంచో కూడా అడుగుతుంది మమ్మీ జూ పార్క్ వెళ్దాం అనేసి అని. వాళ్ళకి కూడా మనం ఎక్కడో దగ్గరికి అలా తీసుకొని వెళ్తుంటే వాళ్ళకి కూడా కొంచెం పీస్ఫుల్ గా అన్ని చూసినట్టు ఉంటది. వాళ్ళకి కూడా మనం కొంచెం యాక్టివిటీస్ చూపించినట్టు ఉన్నట్టు ఉంటది కూడా కదా అనేసి అని ఇలాంటివి సెలెక్ట్ చేసుకుంటున్నాం ఏదైనా స్మైలీకి మటుకు చూపించడానికి. ఓకే బాగా తిరిగి కాళ్ళు అయితే అందరికి బాగా పీకాయి.